ఏం చేయాలో తెలియక పాండీ బజారుకి వస్తే మళ్ళీ నా రూమ్ అక్కడే పాండీ బజార్లోనే రాజబహదూర్ స్ట్రీట్లోనే నా రూమ్. ఇక భోజనం 2 రోజులకు రోజుకో చేసేవాడిని. 2 ఏళ్ళు పడ్డాను అలా 83 వరకు. బా ఏంట్రా బాబు అని కొన్ని రోజులేమో మేనేజ్మెంట్ ఏంటంటే బూస్ట్ సీసా ఖాళీది ఉండేది, అది తీసుకొని శాంతభవన్కి వెళ్ళి 4 ఇడ్లీ కొని యువతలకు వచ్చి సాంబారు పోయమనాలి. వాడితో చెప్పడం అనమాట, 4 ఇడ్లీ ఒక మసాలా దోశ అంటే దాన్ని నిండుగా పోసేవాడు. కొనింది 4 ఇడ్లీనే. అది పొద్దున్న 4 ఇడ్లీ తినేసి ఈ సాంబారు ఉంచుకొని నైట్కి అంత అన్నం వండుకొని అది తిన్నాం. అవి చూశాను. ఒకరోజు డబ్బులే లేకపోతే ఈ బడ్డీ కొట్టు కిళ్ళి కొట్లు ఉంటాయిగా, అక్కడ అరటిపండు తిని ఆ తొక్కలు పడేస్తారు. ఆ తొక్కలు మెల్లిగా చూడకుండా ఏదో పెద్ద మనం చూసేస్తారు అన్నట్టుగా జాగ్రత్తగా తీసుకొని వాటిని పంపులో కడుక్కొని అవి తినేయడం. వింటుంటేనే దాన్ని అంత క్యాజువల్గా తీసుకున్నారు మీరు. అందరూ దాన్ని పెద్ద కథగా రాసుకుంటారు. తర్వాత మీకు క్లారిటీ వచ్చేసిందిగా, సంపాదించాలి జీవితంలో, సంపాదించాలి అంటే నోవే, సంపాదించి తీరాలి కదా. ఇది వెళ్తానే ఉంటుంది, అనంతం, ఇది ఆగదు. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, అంతే. కలవంటిది బ్రతుకు ఘనునికిని ఘనునికిని. బాబా బాబా బాగుంది. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు మొనరగ ఫలమొల్లని యోగికిని యోగికిని. సూపర్. నేను మీకు అన్నారు కాబట్టి మీరే సార్. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తాను. మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి. నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి, నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. రేపు రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు నిన్నైనప్పుడు సుఖము నిట్టూర్పులో ఉంది. బ్రతుకు బాధగా వ్యధగా కన్నీటి కథగా కష్టాల్లో మునిగి లేస్తూ మునిగిపోతున్న సంద్ర గమనంగా అత్యంత నిరాశగా అంధకార బంధురంగా అనుక్షణం చింతగా అనాథగా సాగుతున్నదెందుకు తెలియదెందుకు నాకెంత వెదకిన. ఇంత ప్రపంచం ఉంది మీ లోపల, బయటికి మాత్రం అసలు ఎక్కడ అంటే క్షమించాలి కానీ బండగా అన్నీ ఏం లేదు, అంత హాయిగా సంపాదించడమే అని. కానీ ఇంత ప్రపంచం ఉంది సార్ మీరు. చెలియ నిన్ను చూసినంతనే వలపు నాలో నిండుగా పొంగినది గోదావరి వరదై నీదు ప్రేమకు సాక్షిగా. కన్నులందు కళలు చూచి పెదవులందు హొయలు చూచి నడకలందు హొయలు చూచి ఎదను నీపై ఆశ నుంచి ఎదురుగా నా మనసు నుంచి ప్రేమించమని యాచించుచున్న ఆశతో జీవించుచున్న నీట ముంచిన పాల ముంచిన నీదే భారము సర్వము వెలుగు అగునో వేదనగునో నాదు జీవిత పర్వము. ఇవన్నీ ఎక్కడ రాశారు సార్ మీరు? అంటే సినిమాలో కదబ్బా, నేను రాసుకున్నవి కాలేజ్ డేస్ లో. అయితే సినిమాలో మీరు పాటలు ఎప్పుడు రాయలేదు? అవకాశం రాలేదు. బట్ మన డైలాగ్సే పాటల్లో ఉంటాయి. అన్ని భాషల మీద పట్టు ఎలా వచ్చింది సార్ మీకు? మలయాళము అన్నీ ఆల్మోస్ట్ మలయాళంలో అందరికీ తమిళ్ తెలుసండి. ఏంటి కన్నడ వాళ్ళందరికీ, నాకు కన్నడ వచ్చు, కన్నడ వాళ్ళందరికీ కూడా తమిళ్ తెలుసు. కామన్ లాంగ్వేజ్ తమిళ్, లేకపోతే ఇంగ్లీషు. అలా చెప్పి మీరు ఎలాగో డిక్టేషనే కాబట్టి అంతే, డిక్టేషను, దానికి ట్రాన్స్లేటర్ ఉంటాడు అక్కడ ఆ లాంగ్వేజ్కి, వాడు చూసుకుంటాడు. సో భావం మీది చాలా అంతా, భావం భాష అన్నీ. నేను స్క్రిప్ట్ రాస్తే ఈ స్వప్న గారు అంటే ఆ రెడ్ కలరు, ఆ దుపట్టా, ఆ ఇది హెయిర్ ఫాల్ చేసుకొని ఇది అవి కూడా రాస్తా. అలా ఒకవైపుకు ఉరికి కూర్చొని అలా చూస్తూ అంత డీటెయిల్గా ఉంటుంది. ఏ కలరు డ్రెస్సు నాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫోన్ చేసేవాళ్ళు, కోదండరామరెడ్డి వాళ్ళు.
ఫస్ట్ నైట్ సీన్ సార్ నగ్మ ఏ కలర్ చీర కడదాం అని చేసేవాడు. బాబా బాబా అంతే సిన్సియర్గా నేను అన్ని సినిమాల్లో వైట్ కలర్ కడతారు సార్, గోల్డ్ కలర్ కట్టండి సార్, జాకెట్ మాత్రం బ్లాక్ దేయండి అని చెప్పేవాడిని. అంత కళాత్మకమైన అంత అది కూడా నన్ను ఆయన అడగడం ఓవరు, నేను చెప్పడం ఇంకా ఓవరు.